బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇవాల్టి రోడ్ షోకు సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, సునీత, ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థుల గెలిపే లక్ష్యంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు కేసీఆర్ గారు బస్సు యాత్ర చేపట్టారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా పలు జిల్లాల్లో కూడా బస్సు యాత్ర కూడా విజయవంతంగా కొనసాగుతుంది. ఇక్కడ కూడా ప్రతి రోడ్ షోలో కూడా ప్రజలు కేసీఆర్ బస్సు యాత్రకు నీరాజన పడుతున్నారు, బ్రహ్మరథం పడుతున్నటువంటి పరిస్థితులు కూడా మనం చూసినాం. అయితే ఇదే నేపథ్యంలోనే కేసీఆర్ కు ప్రజల నుండి వస్తున్నటువంటి ఆదరణ చూసి ఓర్వలేకనే కాంగ్రెస్ బీజేపీ కుట్రల పని కూడా కేసీఆర్ బస్సు యాత్రకు ఎన్నికల కమిషన్ ఫిర్యాదు చేసి 48 గంటల పాటు నిషేధం కూడా విధించడం జరిగింది. అయినప్పటికీ కూడా ప్రజల నుండి విశేష స్పందన అయితే వస్తుంది. నేటితో ఆ 48 గంటల నిషేధం అయితే తొలిగిపోనుంది. ఈ రోజు రాత్రి 8 గంటల తర్వాత నిషేధం పూర్తిగా ఎత్తివేయడం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు నుండి కూడా కేసీఆర్ గారి యొక్క బస్సు యాత్ర పూర్తి స్థాయిలో కూడా మళ్లీ యథావిధిగా అనుకున్న విధంగా ముందస్తుగా చెప్పినటువంటి షెడ్యూల్ ప్రకారమే కొనసాగనుంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఈ రోజు పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం గోదావరిఖనిలో కేసీఆర్ గారి రోడ్ షో ఉంది. ఆయన కేసీఆర్ గారు 7:30 ప్రాంతంలో హెలికాప్టర్ ద్వారా రామగుండం సిపి కార్యాలయ ఆవరణలో ల్యాండ్ అవుతారు. అక్కడ నుండి మున్సిపల్ చౌరస్తా నుండి కూడా ర్యాలీగా తరలి రానున్నారు. అక్కడ నుండి కూడా గోదావరిఖని ప్రధాన చౌరస్తా వద్ద ఏర్పాటు చేసినటువంటి కార్నర్ మీటింగ్ లో రోడ్ షోలో మాజీ సీఎం కేసీఆర్ గారు ప్రసంగించనున్నారు. ఇప్పటికే పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 4 నియోజకవర్గాలు పెద్దపల్లి, మంతని, రామగుండం, ధర్మపురి 4 నియోజకవర్గాల నుండి కూడా వేలాది మంది కూడా కేసీఆర్ బస్సు యాత్రకు తరలి రానున్నట్టు కూడా చెప్తున్నారు. ఇప్పటికే వేలాది మంది కూడా కేసీఆర్ రా కోసం అయితే ఎదురు చూస్తున్నారు. తమ అభిమాన నాయకుడు, ప్రియతమ నాయకుడు వస్తున్న నేపథ్యంలో ఆయన కోసం 1000 కళ్ళతోటి ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనబడుతున్నాయి. ముఖ్యంగా పెద్దపల్లి అంటేనే, పెద్దపల్లి పార్లమెంట్ అంటేనే 7 అసెంబ్లీ సెగ్మెంట్లు కలిపినటువంటి కాన్స్టిట్యున్సీ. ఇక్కడ ముఖ్యంగా వేలాది మంది కార్మికులు, ఇక్కడ సింగరేణి కార్మికులు ఉన్నారు. మొత్తంగా చూసుకున్నట్లయితే రామగుండం, బెల్లంపల్లి, శ్రీరాంపూర్, మందమరి ఏరియాలో బొగ్గు గనులు ఉన్నాయి. ఈ బొగ్గు గనుల్లో సుమారు 27,000 మంది పర్మనెంట్ కార్మికులు, అలాగే మరొక 25,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు, అలాగే రిటైర్ కార్మికులు, వారి యొక్క కుటుంబ సభ్యులు, మొత్తంగా ఒక 2,000 పైచీలకు కార్మికుల ఓట్లే ఇక్కడ కీలకం. కాబట్టి ఇక్కడ పెద్దపల్లి పార్లమెంట్ సెగ్మెంట్ లో గెలుపోవడం అనేది కూడా పూర్తిగా కూడా సింగరేణి కార్మికులదే కీలక పాత్ర కూడా చెప్పుకోవచ్చు. అయితే ఇదే నేపథ్యంలో మాజీ సీఎం కేసీఆర్ గారికి ఈ ప్రాంతం పట్ల, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కార్మికులన్నా కూడా ఆయనకు ఎనలేని ప్రేమాభిమానాలు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా సింగరేణి కార్మికులు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. సకల జనుల సమ్మెలో భాగంగా 45 రోజుల పాటు కూడా పూర్తి స్థాయిలో కూడా స్వచ్ఛందంగా విధులు బహిష్కరించి కూడా తెలంగాణ ఉద్యమ సెగను ఢిల్లీ కూడా తాకేలా చేసినటువంటి ఘనత కూడా సింగరేణి కార్మికులది. కాబట్టి సింగరేణి కార్మికులు అంటే కేసీఆర్ గారికి అమితమైన ప్రేమ ఉంది. ఆ తర్వాత రాష్ట్రం సిద్ధించిన తర్వాత కూడా బీఆర్ఎస్ పాలన కూడా సింగరేణి కార్మికులను కేసీఆర్ గారు హక్కున చేసుకున్నారు. సింగరేణి కార్మికుల కష్టాలను స్పష్టంగా దగ్గరుండి చూసినటువంటి నాయకుడు. వాళ్ళ కార్మికులకు కావాల్సినటువంటి అనేక సంక్షేమాన్ని కూడా నెరవేర్చారు. ఈ నేపథ్యంలోనే సింగరేణి కార్మికులు నేడు గోదావరిఖనికి కేసీఆర్ గారు రానున్న నేపథ్యంలో 1000 కళ్ళతోటి వాళ్ళు ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనబడుతున్నాయి. ముఖ్యంగా కార్మికుల గత పాలకులు పోగొట్టినటువంటి వారసత్వ ఉద్యోగులు కావచ్చు, ఏసీ సౌకర్యం కావచ్చు, అలాగే వడ్డీ లేని రుణ సదుపాయం కావచ్చు, ముఖ్యంగా 13% ఉన్నటువంటి లాభాల వాటను 32% పెంచినటువంటి ఘనత కూడా కేసీఆర్ గారికి దక్కుతుంది. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ గారు సింగరేణి కార్మికులకు చేసినటువంటి సంక్షేమం పట్ల వారంతా కూడా కృతజ్ఞతగా ఉన్నారు. వాళ్ళంతా కూడా కేసీఆర్ రా కోసం అయితే 1000 కళ్ళతోటి ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. రాత్రి 8 గంటల 1 నిమిషం తర్వాత కేసీఆర్ గారు బస్సు ద్వారా ర్యాలీగా రానున్నారు. 8:30 ఆయన ఇక్కడ ఉన్నటువంటి కార్మికులను ఉద్దేశించి పెద్దపల్లి బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ను ఉద్దేశించి కూడా ఆయన ప్రసంగించున్నారు. కాంగ్రెస్ బీజేపీ పాలకుల వైఫల్యాన్ని కూడా ఆయన ఎండగట్టున్నారు. ప్రస్తుతం మన పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో ఉన్నాం. ఇక్కడ కొంతమంది టీబీజీకేఎస్ నాయకులు కూడా ఉన్నారు. వాళ్ళతో మనం మాట్లాడే ప్రయత్నంగా చెప్పండి, ఎట్లా ఉంది కేసీఆర్ గారి రోడ్ షో, ఏ విధంగా ఉంది? ముఖ్యంగా మీరు ఒక కార్మిక నేత కాబట్టి గత బీఆర్ఎస్ పాలనలో ఎలాంటి సంక్షేమం కార్మికులకు దక్కింది, కార్మికులు ఏమనుకుంటున్నారు? ఈరోజు తెలంగాణ ఉద్యమ నాయకుడు, తెలంగాణ రాష్ట్రం సిద్ధించడానికి ప్రాణాలని అర్పించడానికి సిద్ధపడినటువంటి కేసీఆర్ గారు సింగరేణి ప్రాంతంలో ఈ పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గం సందర్భంగా, ఈ ఎన్నికల్లో పాల్గొంటున్నటువంటి సందర్భంగా సింగరేణి ప్రాంతంలో ఉన్నటువంటి కార్మిక వర్గం, అంటే సింగరేణి కార్మికులతో పాటు ఇటు జెన్కో, ట్రాన్స్కో అయితేంది, ఆర్ఎఫ్సిఎల్ అయితేంది, ఎన్టీపీసీ అయితేంది,
కేశవరామ్ సిమెంట్ లాంటి ఫ్యాక్టరీలకు సంబంధించిన కార్మికులందరూ ఉద్యోగులందరూ కూడా ఎక్కువగా ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఈరోజు కేసీఆర్ గారికి స్వాగతం పలుకుతున్నటువంటి విషయం చాలా ఘనంగా గొప్పగా. ఎందుకంటే మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో జరిగినటువంటి ఇబ్బందిని దృష్టిలో పెట్టుకొని ఈసారి పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థిని గెలిపించుకున్నట్లయితే మొన్న ఓడిపోయినటువంటి 7 నియోజకవర్గాలు కూడా గెలిచినట్టుగా ఉంటుంది. దాంట్లో మన బాధ్యత మన కర్తవ్యం ఉన్నది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం చేసిన సకల జనుల సమ్మెలో సింగరేణి కార్మిక వర్గం చీకటి భయం చేసినటువంటిది కూడా మనందరికీ తెలిసిందే. 35 రోజుల సమ్మెతో పాటుగా 7 రోజులు ఆయా సందర్భంగా కేసీఆర్ గారు అరెస్ట్ అయితేంది, దీక్ష సందర్భంగా అయితే శ్రీకృష్ణ కమిటీ వచ్చినటువంటి సందర్భం అయితేంది, అనేక సందర్భాల్లో ఇంకొక 7 రోజులు 42 రోజుల సమ్మె చేస్తే ఈరోజు భారతదేశంలో ఎవరూ లేనటువంటిది ఒక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే మమ్మల్ని గుర్తించి మాకు సకల జనుల సమ్మె వేతనాలను తిరిగి ఇప్పించడంతో పాటుగా లీవులను కూడా తిరిగి ఇచ్చినటువంటి ఘనత కేసీఆర్ గారిది. అంతేకాకుండా దీన్ని దృష్టిలో పెట్టుకొని తెలంగాణలో ఉన్నటువంటి సింగరేణిలో ఉద్యోగాలు డిపెండెంట్ ఉద్యోగాలు అనేటి గతంలో పోగొట్టినటువంటి జాతీయ సంఘాలు అనేక పార్టీలు కూడా పోగొట్టినటువంటి దాన్ని గుర్తుపెట్టుకున్న కేసీఆర్ గారు తిరిగి మళ్ళా వాళ్లకు ఇస్తానని హామీ ఇచ్చినటువంటి దాన్ని నిలబెట్టుకోవడంతో పాటుగా ఈరోజు 15,000 మంది కార్మిక బిడ్డలకి అంటే కూతుర్లు కానీ కొడుకులకు కానీ అల్లుళ్ళకు కానీ ఇచ్చినటువంటి చరిత్ర భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా కారుణ్య నియామకాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి. ప్లాంట్లో చనిపోతే కర్మాగారంలో చనిపోతే కూడా ఉద్యోగాలు ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో మెడికల్ అన్ఫిట్ల పేరు మీద ఈరోజు ఇచ్చినటువంటి 15,000 ఉద్యోగాలు అనేటువంటి ఆ 15,000 మంది కుటుంబాలు ఈరోజు ఒక 40 ఏళ్ల వరకు వాళ్ళకు జీవించడానికి అవకాశం కల్పించినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. అలాగే ఇంటి కోసం ఏదైనా రుణం తీసుకున్నటువంటి వాళ్లకు 10 లక్షల రుణానికి వడ్డీని తిరిగిచ్చినటువంటి కేసీఆర్ గారు. మహిళా సోదరిమణులకు 2 సంవత్సరాల సీసీఎల్తో పాటుగా 6 నెలల వరకు మెటర్నిటీ లీవ్ను పెంచినటువంటిది. కానీ అంతేకాకుండా ఏసీ సౌకర్యం ఇచ్చినటువంటిది. ప్రతి కార్మికుడు ఎవరైతే కోరుకుంటాడో ఆ క్వార్టర్లో ఏసీ సౌకర్యం ఒక్క పైసా కరెంటు బిల్లు లేకుండా ఇచ్చినటువంటిది కూడా మనం చూస్తున్నాం, అనుభవిస్తూ ఉన్నాం. దీంతో పాటుగా జాతీయ సంఘాలు చేసుకున్నటువంటి తప్పుడు ఒప్పందం ఏదైతే 1% బేసిక్ మీద రికవరీ చేసినటువంటి అమౌంట్ ఏదైతే ఉన్నదో అది సింగరేణి కార్మికులకు రద్దు చేసి ఒక్క పైసా కూడా రికవరీ కాకుండా దాదాపుగా 1000 నుంచి 1,500 రూపాయలు ప్రతి ఒక్క నెల రికవరీ కాకుండా చేసినటువంటి చరిత్ర ఈరోజు. దీంతో పాటుగా ఏదైతే గృహ నిర్మాణాలు ఏర్పరచుకున్నారో సింగరేణి స్థలాల్లో వాళ్ళందరికీ కూడా పట్టాలు ఇచ్చినటువంటిది కూడా ఉన్నది. ఇంకా కొంతమందికి కావాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది అనేటువంటిది. వీటన్నిటితో పాటుగా ఇన్కమ్ ట్యాక్స్ విషయంలో కూడా సింగరేణి కార్మికులను మినహాయించాలి అనేటువంటిది మొట్టమొదటి శాసనసభలోనే మన ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ గారు తీర్మానం చేసి ఢిల్లీకి పంపితే ఈరోజు కేంద్ర ప్రభుత్వం దాన్ని బుట్టదాఖలు చేసి దాని మీద ఎలాంటిది కూడా చర్య తీసుకోకపోవడం అయితేంది, దాని మీద స్పందించకపోవడం అయితేంది, ఇతర రాష్ట్రాలకు చెందినటువంటి ఎంపీలు కానీ లేకపోతే ఇతరులు ఎవరు కూడా మాట్లాడకపోవడం వలన అది ఇబ్బందిగా మారింది. అందుకే ఈరోజు పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గంలో కొప్పుల ఈశ్వర్ గారు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని గెలిపించినట్లయితే ఈ సింగరేణి కార్మికుల గొంతుక వినిపించి సింగరేణి కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి ఇన్కమ్ ట్యాక్స్ రద్దుతో పాటుగా లేదా సింగరేణి యాజమాన్యమే అది చెల్లించేటట్టుగా మాట్లాడేటువంటి అవకాశంతో పాటుగా ప్రతి రిటైర్ అయ్యేటువంటి కార్మికుడికి ఒక సొంత ఇల్లు ఏర్పాటు చేసుకోవడానికి క్వార్టర్ ఇవ్వడమా, సింగరేణి స్థలాలలో ఏర్పరచుకున్న వాళ్ళు పట్టాలు ఇవ్వడమా, లేదా కొత్తగా ఎక్కడ అడిగినా సరే వాళ్లకు హౌసింగ్ ప్లాట్ ఇయ్యేటువంటి దాంతో పాటుగా ఈరోజు ముఖ్యంగా పెన్షన్ కు సంబంధించినటువంటి విషయం. పెన్షన్ చాలని పెన్షన్తో ఈరోజు కేసీఆర్ గారు ప్రభుత్వం ఇచ్చినటువంటి 2,000 పెన్షన్ కంటే తక్కువ ఉన్నటువంటి వాళ్ళు సింగరేణి కార్మికులు 20,000 మంది ఉన్నారు అనేటువంటిది. 300 రూపాయల నుంచి 2,000 లోపు ఉన్నటువంటి కార్మికులు వాళ్ళకి ఇబ్బందిగా ఉన్నటువంటి సందర్భంలో ఒకటి కేసీఆర్ గారిని విజ్ఞప్తి చేయబోతున్నాం, కనీసం ఈ యొక్క మా తక్కువ పొందుతున్నటువంటి పెన్షన్దారులకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ముఖ్యంగా కేసీఆర్ గారు ఇచ్చినటువంటి 2,000 పెన్షన్ కూడా వర్తింపడట్టు చేయాలి అనేటువంటిది కూడా ఆలోచనతో కేసీఆర్ గారికి విన్నవించబోతున్నాం. ఇలాంటి సమస్యల్ని రేపు పార్లమెంటులో మన గొంతుగ్గా సింగరేణి కార్మికుల గొంతుగ్గా వినిపించడానికి మనం ఈశ్వరన్నను గెలిపించుకోవాలి. మొన్న జరిగినటువంటి ఇబ్బంది నుంచి అధిగమించి మరొకసారి సింగరేణి కార్మికుడిగా ఉన్నటువంటి ఈశ్వర్ గారు 26 సంవత్సరాల పాటు సింగరేణిలో పనిచేసినటువంటి ఒక కార్మిక అనుభవం కలిగినటువంటి అతను ఇప్పుడు బావుల మీదకి వెళ్ళినప్పుడు బ్రహ్మరథం పడుతున్నటువంటి విషయం. మేము మీ ద్వారానే ఈ టీఆర్ఎస్ పార్టీ యొక్క అధికారంలోకి వచ్చిన తర్వాతనే ఉద్యోగాలు పొందుతున్నటువంటి యువత అయితేంది, మహిళా
సోదరిమణులు అయితేంది, పెళ్లి అయినటువంటి వాళ్ళకు, పెళ్లి కానటువంటి వాళ్ళకు, వితంతువులకు, డివోర్స్ వచ్చినటువంటి ఒంటరి మహిళలకు, ఎక్కడ భారతదేశ చరిత్రలోనే ఎవ్వరికి బొగ్గు పరిశ్రమలలో మహిళలకు ఉద్యోగాలు లేనటువంటి పరిస్థితుల్లో ఇప్పించినటువంటి మహిళా లోకమంతా కూడా స్వాగతం పలుకుతున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం. అందుకే ఈ రోజు రోడ్ షోకి వస్తున్నటువంటి, రామగుండంకు వస్తున్నటువంటి కేసీఆర్ గారికి కార్మిక సోదరులే కాదు, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కార్మిక ఉద్యోగులతో పాటుగా అన్ని వర్గాల ప్రజలు కూడా ఈరోజు పెద్ద ఎత్తున స్వాగతం పలికి కేసీఆర్ గారికి మేము అండగా ఉంటాం, మా కోసం ఇన్ని చేసినటువంటి కేసీఆర్ గారికి మొన్న జరిగినటువంటి ఇబ్బంది నుంచి అధిగమించి మా పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి కొప్పుల ఈశ్వర్ గారిని గెలిపించుకొని తద్వారా కేసీఆర్ గారికి సింగరేణి కార్మిక వర్గం అయితే ఇక్కడ ప్రజానీకం అంతా అండగా నిలిచింది అనేటువంటిది చూపించుకోవాల్సినటువంటి బాధ్యత మాకున్నది. అంతే, ఇన్ని పనులు చేసి, ఇన్ని హక్కులు తెచ్చి, ఇన్ని ఆర్థిక ప్రయోజనాలు కల్పించి, ఇంత సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చి, విద్యా వైద్యం ఐఐటి ఐఐఎం వాళ్ళు చదువుతున్న పిల్లలకు ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చడం, అయితే తల్లిదండ్రులు ఎవరైతే అనేక అనారోగ్యాలతో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా సూపర్ స్పెషాలిటీ వైద్యాన్ని అందించినటువంటి చరిత్ర ఒక్క కేసీఆర్ గారికే ఉన్నది. ఒక్క బొగ్గు పరిశ్రమలో ఒక్క సింగరేణి మాత్రమే అది అనుభవిస్తున్నది. పక్కనున్నటువంటి కోల్ ఇండియా కార్మికులతో పోల్చుకుంటే సరాసరిగా 5,000 రూపాయలు అధికంగా ప్రతి నెల ఇస్తున్నటువంటి గొప్ప నాయకుడు కేసీఆర్ గారు. కాబట్టి ఆయనకు రుణపడి ఉన్నాం. ఈ ఓటు ద్వారా మే 13న ఈ ఓటును బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకు ఓటేసి కొప్పుల ఈశ్వర్ని గెలిపించుకొని మా రుణాన్ని తీర్చుకుంటాం, ఈ అవకాశం కల్పించారు అనేటువంటిది ఈ రోజు జరిగేటువంటి సభకి పెద్ద ఎత్తున కార్మిక వర్గం అంతా కూడా స్వాగతం పలుకుతుందని తెలియజేస్తా ఉన్నాం. మీరు చెప్పండి, ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు అభ్యర్థులు ఎవరెవరు ఉన్నారో, బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, ఎవరు స్థానికులు, ఎవరు స్థానికేతరులు, అనుభవం ఉన్నటువంటి కార్మిక నాయకుడు చేసినటువంటి కొప్పుల ఈశ్వర్ ఒక వైపు, మరొక వైపు కుబేర్లు ఉన్నటువంటి నేపథ్యంలో ఎట్లా ఉంది, కార్మికులు ఏమనుకుంటున్నారు? ఈ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఒక గని కార్మికునికి ఒక కుబేరునికి మధ్యలో పోటీ జరుగుతుంది. స్థానికంగా కొప్పులీశ్వర్ గారు ఇక్కడ సింగరేణిలో 26 సంవత్సరాలు సింగరేణిలో పనిచేసి ఓపెన్ కాస్ట్ మట్టిలలో మైన్లలో మట్టిలో పండుకున్న వ్యక్తి ఆయనే. ఇంకా కాంగ్రెస్ అభ్యర్థి ఒక గడ్డం వంశాన్ని ఒక పిల్లగాడు, ఆయనకి ఇక్కడ వాతావరణం తెలియదు, ఇక్కడ సింగరేణి కార్మికుల చెమట రక్తం వాసన కూడా తెలియదు, ఇక్కడ సింగరేణి కార్మికులు అంటే కూడా ఆయనకు తెలియని పరిస్థితి ఉంది. కాబట్టి ఏదేమైనా సింగరేణి కార్మికులు అంతా ఇవాళ కేసీఆర్ రావు కోసం చూస్తున్నారు. 4.5 కోట్ల ఆశాజ్యోతి కేసీఆర్ గారు తెలంగాణ సాధకుడు కాబట్టి కేసీఆర్ కోసం ఎప్పుడు 8 అవుతుందా అని సింగరేణి కార్మికులందరూ కూడా కొంతమంది సెకండ్ షిఫ్ట్ ఆప్షన్లు పెట్టుకొని, రెస్టులు పెట్టుకొని, లీవులు పెట్టుకొని వాళ్ళు ఎదురు చూస్తున్నారు. మొత్తంగా ఇది వాళ్ళు చెప్తున్నటువంటి కార్మికులు చెప్తున్నటువంటి ఏదైతే తమ ప్రియతమ నాయకుడు కేసీఆర్ గారు వస్తున్న నేపథ్యంలో వేలాదిగా కార్మికులంతా కూడా కేసీఆర్ రా కోసం అయితే వేకలతో ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి.